சொல்றா, వాడు చెప్తున్నాడు, கோயிலுக்கு வந்தா எனக்கு என்ன, దేవుడు ఆలయానికి వస్తే నాకేమి, చర్చికి வந்தா எனக்கு என்ன, నాకేం దొరుకుతుంది నేను చర్చికి వస్తే. அப்ப அவன் சொன்னா, అయితే అప్పుడు చెప్తున్నాడు, அங்க நல்ல பாட்டெல்லாம் பாடுவாங்களா, అక్కడ మంచి పాటలు పాడతారా, நல்ல வசனம் சொல்லுவாங்களா, దేవుడి సువార్త చెప్తారు, போலான்ற రావణ బోధం. அவன் என்ன பாட்டு பாடினா எனக்கு என்ன, வசனம் சொன்ன எனக்கு என்ன, వాళ్ళు సువార్త ప్రసంగం చేస్తే నాకేం పాట పాడుతున్నా, எனக்கு என்ன லாபம், నాకేం లాభం చెప్పు. இந்த ஐயா சொன்னானா, చెప్పాడంట, இந்த வாரம் பிரேயருக்கு வந்தவங்களுக்கு எல்லாருக்கு ఈ వారం ప్రార్థనకు వచ్చిన వాళ్ళందరికీ ஒரு பாட்டில் கொடுப்பாங்க. அவன் ரொம்ப சந்தோஷமா, వాడికి భయంకరమైన సంతోషం. சரி போலவான்னு சொல்லிட்டு வந்தான். వస్తాను నేను, ஜபம் ஸ்டார்ட் ஆச்சுங்கோ, ప్రార్థన స్టార్ట్ అయింది. அவன் மூல உக்காந்து இருக்கிறான், మూల కూర్చుంటు ஸ்டார்ட் ஆனப்படி இருந்து ప్రారంభించినప్పుడు எப்படா முடிப்பாங்க, ఎప్పుడురా ముగిస్తారు, எப்படா முடிப்பாங்க, ఎప్పుడురా ముగిస్తారు, எப்படா முடிக்கிறது, ఎప్పుడురా ఇస్తారు వాళ్ళు. சாந்தம் பிரசாந்தம் ஜபம் முடிச்சு ప్రార్థన అంతా అయిపోయింది. లాస్ట్ எல்லாரும் ஜபம் பண்ணிட்டு இருக்காங்க, ఎంతో ప్రార్థన చేస్తున్నాం, கை தூக்கி எல்லாரும் ஜபம் பண்றாங்க, అందరు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నారు, எல்லாரும் கண்ணீர் விட்டு ஜபம் பண்றாங்க, అందరు కన్నీరు వదిలి ప్రార్థన చేస్తున్నారు. அந்த அம்மா கூட கண்ணீர் விட்டு ஜபம் பண்றது, ఆ తల్లి కూడా ప్రార్థన చేస్తా ఉన్నారు, எல்லாரும் கண்ணீர் விட்டு ஜபம் பண்றது, అందరు కన్నీరు వదిలి ప్రార్థన చేస్తారు. உடனே ஒரு దైవ ప్రసన్నత, దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చింది, దేవుడి సముఖం అங்கே ఇறங்கி வந்து, దేవుని సన్నిధి అక్కడ దిగి వచ్చింది, దేవుని సముఖం అక్కడ దేవుని సముఖం అక్కడ దిగి వచ్చింది. దేవుడి సముఖం అங்கே ఆల్మోస్ట్ ఆ మూలలో ఉన్నాడు, அவன் குடிகார மூலையில இருக்கிறான். దేవుని సన్నిధి వెళ్ళాల తాకిందట, దేవుడి సముఖం அவனை పోయి అప్పుడు తొట్టి విట్టదు. ఆయన ప్రార్థన చేసేవాడు కాదు, அவன் ஜெபிக்கிறவன் இல்லை, ఆయన భక్తి చేసేవాడు కాదు, భక్తి కాటువాడు இல்லை, మందు తాగడానికి వరకు వచ్చాడు, அவன் సారాయి కుడిపదற்காகவே సారాయి తాగడానికి వరకు వచ్చాడు, సారాయి కుడిపదற்காக దేవుని సన్నిధి వెళ్ళి దేవుడి సముఖం అవన పోయి ఎప్పుడైతే దేవుని సన్నిధి అతను తాకిందో, எப்ப దేవుడి సముఖం అవన తొట్టదో అమాంతంగా కింద పడిపోయాడు, திடீரென்று கீழே விழுந்து விட்டான். ఆ తర్వాత ప్రార్థన అంతా అయిపోయింది, అతని పిల్లకి జపబల్ల முடிந்து விட்டு ఇంటికి వెళ్ళిపోయాడు, வீட்டுக்கு சென்றான். ఆయన వెళ్ళి రాత్రి పడుకుని ఉన్నాడు, రాత్రికి తూగుம்போదు ఇంటి బయట మంచం వేసుకుని పడుకుని ఇంటికి వెళ్ళి కట్టెల తూగిட்டு తన నుండి ఒక నల్లటి నీడ లేచింది, తనకు మున్பாக ஒரு கருப்பு உருவம் எழுப்பி விட்டது, తనలో నుండి ఒక నీడ లేచింది, அவனுக்குள்ளாகவே ஒரு உருவம் கருப்பு உருவம் வெளியே வந்தது, లేచి నిలబడి நின்று అంటుందంట, அது அவனை பார்த்து சொல்லுகிறது, యేసు ప్రభు నీలోనికి వచ్చేసాడు, యేసు క్రీస్తువుకుள்ள வந்தார், ఇక నా పోరే நான் కై తట్లమా సత్తమయ్యా, యేసు ప్రభు నీలోనికి వచ్చేసాడు, యేసు క్రీస్తువుకుள்ள வந்தார், ఇంకా నేను ఇక్కడ ఉండలేను, యేసు ప్రభు నీలోనికి వచ్చేసాడు, యేసు క్రీస్తువుకుள்ள నేను ఇక ఉండలేను, என்னால் இருக்க முடியாது, వెళ్ళిపోయాడు, கடந்து போய்விட்டு వెళ్ళిపోయిందంట, నీడ వెళ్ళిపోయింది, அந்த இருட்டு போய்விட்டு ఆదివారం వచ్చింది, அந்த நிகழ் போனது அடுத்த ஞாயிற்றுக்கிழமை வந்தது, తెల్ల బట్టలు కట్టుకొని அவர் வெள்ளோடு குடித்து ஐயா ஜபத்துக்கு வந்துட்டு இருக்காங்க, ஜபத்துக்கு வந்துட்டு இருக்காங்க, ஐயா ఆయన ప్రార్థనకు వస్తా ఉన్నాడు, పాత్రలు ఎలా சொல்றாங்க, అతను చూసిన వాళ్ళంతా ఈయన ఎలా మారాడు, ఇవన్ ఎప్పుడు మారినాడు, ఈయన ఎలా మారాడు, ఇవన్ ఎప్పుడు మారినాడు, ఇతను ఎవరు మార్చారు, ఇవన్ యారు మార్చినది, ఎన్నో సంవత్సరాల నుండి తాగుతున్నాడు, ఎత్తనో వరుడ కనుక ఎలా మారాడు, ఎప్పుడు మారినాడు, అతడు మారడానికి కారణం, அவன் மாறுவதற்கு காரணம் సేవకులు కాదు, ஊழியக்காரர்கள் அல்ல, తన భార్య కూడా కాదు, తనుடைய மனைவி அல்ல, తన ఫ్రెండ్ కూడా కాదు, தன்னுடைய சிநேகிதரும் அல்ல. ఈ లోకంలో ఎవరిని మార్చలేరండి, இந்த உலகத்துல ஒருவரை மாற்ற முடியாது, తల్లిదండ్రులు పిల్లలు మార్చలేరు, தாய் தகப்பன் பிள்ளைகளை மாற்ற முடியாது, భార్య భర్తను మార్చలేదు, மனைவி புருஷனை மாற்ற முடியாது, భర్త భార్యను మార్చలేదు, புருஷன் மனைவியை மாற்ற முடியாது, పిల్లలు తల్లిదండ్రులను మార్చలేరు, பிள்ளைகள் தாய் தகப்பனை மாற்ற முடியாது, మార్చగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉంది, மாற்றக்கூடிய దేవుడికి மட்டுமே, దేవుని సన్నిధిలో మాత్రమే మార్చబడగలరు, సముఖం மட்டுமே பார்க்க முடியும், వీడు మారడానికి కారణం దేవుని సన్నిధి, మారుவதற்கு కారణం దేవుని సముఖం. ప్రియులార భక్తిగా ప్రార్థనకు వస్తున్నాడు, భక్తిயோட ஜெபத்துக்கு வர்றான், ముందు కూర్చుంటున్నాడు, முன்வரிசையில உட்கார்ந்து వాక్యాన్ని వింటున్నాడు, దేవుడి செய்தி கேட்டுக்கொண்டிருக்கிறார், ఆ తర్వాత మా ఇంటికి వెళ్తున్నాడు, அதன் பிறகு வீட்டுக்கு செல்கிறார், ఇంట్లో అందరితో ప్రేమగా ఉంటున్నాడు, எல்லாரோட அன்பாக இருக்கிறார், రోజు పనికి వెళ్తాడు, ஒவ்வொரு நாளும் வேலைக்கு செல்வார், బాగా సంపాదిస్తున్నాడు, நன்றாக சம்பாதிக்கிறார், ఆయన పెద్ద టైలరింగ్ షాపు, ஒரு பெரிய టైలర్ షాప్ మూసేసి చాలా సంవత్సరాలు అయిపోయింది, அது மூடி ரொம்ப வருஷமாச்சு, వెళ్ళి షాప్ అంతా బాగు చేశాడు, షాప్ திறந்து எல்லாம் சுத்தப்படுத்தினார், మరలా బిజినెస్ స్టార్ట్ చేశాడు, மறுபடியும் வியாபாரத்தை ஆரம்பித்தார், ఆ కుటుంబం ఆశీర్వాదకరంగా ఉంది, குடும்ப ஆசீர்வாதப்பட்டது, సత్తమ కొట్టుగా సపోర్ట్ కొట్టిన சத்தமான கைகளை தட்டி
వాక్యం చెప్తుంది, தேவனுடைய வார்த்தை சொல்லுகிறது, దేవుని సన్నిధి ఎక్కడ ఉంటుందో தேவனுடைய சமூகம் எங்கே இருக்குமோ అక్కడ నెమ్మది ఉంటుంది, அங்கே நிம்மதி இருக்கும், అక్కడ విశ్రాంతి ఉంటుంది. அங்கே இளைப்பாறுதல் இருக்கும். కనుక ఇంట్లో మీరు ఉన్నారనుకోండి, நீங்கள் வீட்டில் இருந்தா నువ్వు ప్రార్థన చేయి, நீங்கள் ஜெபிக்க வேண்டும். అక్కడ దేవుడు దిగి వస్తాడు. அங்கே ஆண்டவர்